దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమున నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి మీరు మా విక్టరీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. కానీ దేవుడు నా జీవితంలో చేసిన మేలను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి 2000 సంవత్సరంలో మార్చి నెలలో మరి నా జీవితంలో భయంకరమైన పరిస్థితి ఒకటి నెలకొనింది. మరి అప్పటికే మేము దేవుని పరిచర్యలో ఉన్నాము. మరి ఆ సమయంలో నాకు అనారోగ్యం వచ్చింది. మరి మేమున్న ప్రాంతంలోనే, మా గ్రామంలోనే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బలహీనత వలన కావచ్చు అని చెప్పాడు. రెండు రోజుల తర్వాత తిరిగి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన లో బీపీ ఉందన్నాడు. ఏదో మందులు ఇచ్చాడు, వాడుతున్నాను. కానీ నాకేమాత్రము ఆరోగ్యం బాగలేదు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రీతిగా కృంగిపోతూ ఉన్నాను. మరి తిరిగి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయమని చెప్తే ఆ డాక్టర్ నాడు లంగ్స్ లో వాటర్ ఉందని చెప్పాడు. మరి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా రకరకాలుగా వారు డయాగ్నోస్ చేసి చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నాకు బాగా కాలేదు. అప్పటికే నేను ఆహారం మానివేశాను. ఒక 10 రోజులైంది. సరిగ్గా అన్నం తినలేక, సరిగ్గా పనులు చేసుకోలేక పడక మీదనే నేను ఉన్నాను. మరి అటువంటి సమయంలో మరి మా భర్త గారు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి మరి ఆయన బెంగళూరుకి నన్ను తీసుకొని వెళ్లారు, మా యొక్క తల్లిగారింటికి. మళ్ళీ అక్కడ మా తల్లిగారింట్లో నన్ను వదిలేసి ఆయన పరిచయ నిమిత్తం తిరిగి వచ్చేసారు. మరి అక్కడ నేను ఉంటున్నప్పుడు మరి ఎన్నో రకాలుగా ఎన్నో మందులు వాడుతూ ఉన్నాను, కానీ నా బలహీనత అయితే తగ్గడం లేదు. మరి ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవ్వరు సరిగ్గా డయాగ్నోస్ చేసి ఏ బలహీనత ఉందో, ఏ వ్యాధి ఉందో చెప్పలేకపోతూ ఉన్నారు. చాలా కృషించిపోతున్నాను, నీరసించిపోతున్నాను, బలము లేదు, శక్తి లేదు, నాలో తిండి తినడానికి ఓపిక లేదు. మరి అటువంటి పరిస్థితిలో నేను పడక మీద పడుకొని నేను ఏడుస్తూ మా అమ్మగారితో చెప్పాను, అమ్మా ఒకవేళ నాకు అనారోగ్యం ఏముందో తెలియదు, నేను రోజు రోజుకు బలహీనురాలైపోతున్నాను. మరి నేను చనిపోతే ఒకవేళ నా ముగ్గురు పిల్లల్ని నువ్వు చూసుకుంటావా అని మా అమ్మగారు నేను అడిగినప్పుడు మా అమ్మ ఏడ్చింది. మా అమ్మ అనింది, లేదు, స్వస్థపరిచే యెహోవా దేవుని మనం కలిగి ఉన్నాము కదా, స్వస్థతనిచ్చే యేసయ్యను మనం కలిగి ఉన్నాము కదా, నిరాశపడవద్దు, అధైర్యపడవద్దు, ఇదిగో దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పి ప్రార్థన చేసింది. అప్పటికే చాలా మంది వైద్యుల దగ్గరికి మేము వెళ్ళాం, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ రోజు ఆమె నిర్ణయించుకొని ఒక నార్మల్ గా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఆమె నన్ను తీసుకొని వెళ్తే ఎంతో మంది స్పెషలిస్టులు ఎన్నో డయాగ్నోస్ చేసినా కనుక్కోలేకపోయారు. ఆ డాక్టర్ అడిగి మీకు జాండీస్ ఉంది అన్నాడు. అవును, ఆయన అన్నారు హై ఫీవర్ ఉంది, జాండీస్ తో పాటు హై ఫీవర్ ఉంది అని చెప్పి చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి మా అమ్మ నన్ను వేరే ఒక మంచి హాస్పిటల్ కు నన్ను తీసుకొని వెళ్ళింది. తీసుకొని వెళ్తే డాక్టర్ అక్కడ డయాగ్నోస్ చేసి ఏం చెప్పాడంటే, మరి నీకు జాండీస్, టైఫాయిడ్, మలేరియా 3 కలిసి వచ్చాయి అని చెప్పాడు. ఎన్ని రోజులో ప్రయత్నించాం, ఎన్ని రోజులో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడినాం, ప్రయోజనం లేకపోయింది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని దేవుడు మమ్మల్ని సరియైన మార్గంలో సరియైన వైద్యం దగ్గరికి దేవుడు నడిపించాడు. అన్ని రోజులు నడవలేని స్థితి, తిండి తినలేని స్థితి, ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో నా అంతటకు నేనే ఫస్ట్ ఫ్లోర్ వరకు నేను స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఆ బెడ్ లో నేను పడుకున్నాను. మరి ఆ రీతిగా దేవుడు అక్కడి నుంచి నాకు స్వస్థతనిచ్చి ఒక వారం లోపలే నన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు. వచ్చిన ఆ వారంలోనే మా తండ్రి గారు నిద్రించాను. మరీ డిప్రెషన్ లోకి వెళ్ళాను. మరీ ఏడుపు, మళ్ళీ బాధ, దుఃఖము. మరి చూస్తూ ఉండంగానే నాకు రోజు రోజుకు టెంపరేచర్ 102, 103 ఎక్కడ కూడా తగ్గడం లేదు. అదే రీతిగా బలహీనంతోనే నేను ఉన్నాను. మరి ఆ పరిస్థితులు గుండా మరి మా ఆయన పరిచయ నిమిత్తము మా ప్రాంతానికి వెళ్ళాలి. మరి ఆయన కూడా ఆ రాత్రి ప్రార్థన చేశాడు. నా మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. దేవా నీ చిత్తమైతే ఈమెను ఉంచు, లేకపోతే నువ్వు తీసుకో అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ ఉదయమే లేచి ఆయన తిరుగు ప్రయాణం కొరకు ఆయన బస్ స్టాండ్ కి వెళ్ళిపోయారు. మరి నేను అన్ని రోజులు నేను లేచి సొంతంగా నేను స్నానము చేయలేని పరిస్థితి, నేను అంత వీక్ గా ఉన్నాను. నన్ను చూసిన వారందరూ కూడా చాలా మంది ఒక స్కెలిటన్ లాగా నువ్వు అయిపోయావే, ఇంత బలహీనం అయిపోయావే, ఏదో నీకు జరిగింది అని అందరూ అనుకున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడు. ఉదయమే నేను లేచి నా అంతటకు నేనే వెళ్ళి స్వతహాగా నేను స్నానం చేసుకోగలిగాను. అంత బలమును దేవుడు ఇచ్చాడు. చూడండి నా ప్రియ సహోదరుడా సహోదరి, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఆ రోజు ఒకవేళ దేవుడు నన్ను స్వస్థపరచకపోయింటే ఈ రోజు ఈ రీతిగా నేను మీ మధ్యలో సాక్ష్యాన్ని చెప్పేదాన్నే కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా,
ఎటువంటి రోగముతో ఉన్న డాక్టర్స్ సరిగ్గా డయాగ్నైజ్ చేసి బాగు చేయలేకపోయిన వ్యాధులను కూడా ఆయన బాగు చేయగలిగిన దేవుడు. ఈరోజు నేను ఆరోగ్యంగా మీ ముందు నేను ఉంటున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నీ జీవితంలో కూడా ఒకవేళ దీర్ఘకాల వ్యాధులతో నువ్వు బాధపడుతున్నావేమో, బలహీనతలతో నువ్వు బాధపడుతున్నావేమో, డాక్టర్స్ ఇంకా కాదన్నారేమో, డయాగ్నైజ్ చేసి వాళ్ళు ఎన్నో స్కానింగ్లు తీసి, ఎన్నో ఎక్స్రేలు తీసి, ఎన్నో రిపోర్ట్లతో ఇంకా కాదు అని వారి చేతులు ఎత్తేస్తే, ఇదిగో స్వస్థపరిచే యెహోవా మనకున్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది. కాబట్టి విశ్వాసముతో, ధైర్యముతో నువ్వు దేవుని వైపు చూడాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. స్వస్థపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాక్కు ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుని మనం కలిగి ఉన్నామని, దేవా నన్ను బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అని మనం ఒకసారి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. దేవుడు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.